వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో. చాలామంది బ్రైడ్స్ అసలు షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళ షాపింగ్లో ఎన్ని శారీస్ తీసుకోవాలి, ఒక క్యాలిక్యులేటెడ్గా ఎలా షాపింగ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు భార్గవి అమర్నేన్ గారు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 10 షాప్స్ తిరుగుతూ ఉంటారు, ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అన్ని సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఏది పర్చేస్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా మల్టిపుల్గా మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసేలాగా కూడా ఉండాలి, ఒక వన్ టైం కాకుండా. అలాంటప్పుడు మీరిచ్చే సలహా ఏంటి? బేసిక్ జనరల్‌గా చూస్తేనేమో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. టూ మచ్ స్టఫ్ ఇంటు యువర్ బ్రెయిన్ కాబట్టి యూ ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టైల్స్ దట్ యూ ఫెడ్ యువర్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడే తీసుకుందాం. బ్రైడ్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ అవర్ షాపింగ్ అనుకుందాం. డెఫినెట్గా స్క్రోల్ చేయిందే ఆర్ ఎక్కడ నెట్లో చూడకుండా షీ డోంట్ ప్రిపేర్ హర్ సెల్ఫ్. ఓకే, అంటే ఈవెన్ దో షీ హ్యాస్ హర్ ఓన్ సెల్ఫ్ స్టైలింగ్, సెల్ఫ్ ఐడెంటిటీ, at that point of time she want to have the best కాబట్టి she goes and searches for the best things. అవన్నీ ఆల్రెడీ మైండ్లో ఉండటం వల్ల వన్స్ దే గో లైవ్లీ ఫార్ ద షాపింగ్, నిజంగా చెప్పాలంటే దే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే నేనే చాలామంది బ్రైడ్స్ని కలుస్తాను డైరెక్ట్గా. దే ఎండ్ అప్ విత్ ద కన్ఫ్యూజన్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో దే రియలీ డోంట్ నో వాట్ టు పిక్, వాట్ టు ఫిగర్ అవుట్ అండ్ వాట్ దే నీడ్ ద బెస్ట్ అండ్ వాట్ గోస్ గుడ్ ఫర్ దెమ్ అని. ఓకే, సో నేను వాళ్ళకి ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే కనుక ఫస్ట్ బ్రెయిన్ని క్లియర్ చేసుకోండి. ఓకే, బిఫోర్ యూ గో ఫర్ అ వెడ్డింగ్ షాపింగ్ క్రియేట్ అ లిస్ట్. ఓకే, లిస్ట్ ఆఫ్ అవుట్ఫిట్స్ వాట్ యూ వాంట్ అనేది. దెన్ స్టార్ట్ విత్ రీసెర్చ్ ఆఫ్ యువర్ బొటిక్ ఆర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని. Don't run to too many things. Before you run, it's no wrong in checking things and doing a research. పర్లేదు, కానీ టూ మెనీ కుక్ స్పాయిల్స్ ద ఫుడ్ అన్నట్టు ఇక్కడ కూడా మీరు చాలా షాపులు చూసేసి వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ ఎండ్ అప్ సమ్వేర్ ఇన్ రాంగ్ ప్లేస్. అందుకని నా సజెషన్ ఏంటంటే, నేను త్రూ ఎక్స్పీరియన్స్, నా క్లయింట్స్ చెప్పిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టే చెప్తున్నాను. ఇది కూడా ఫ్యాక్ట్స్, నాట్ దట్ నేను ఒక డిజైనర్గా నేనేం చెప్పట్లేదు. నేనే లేమెన్గా నేను ఒక బ్రైడ్ అయి ఉంటేనో, లేకపోతే బ్రైడ్స్ ఎన్కౌంటర్ అయిన నాకు వచ్చి చెప్తారు, క్లయింట్స్ వచ్చి మాట్లాడతారు. దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఫస్ట్ మేక్ అ లిస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ వాట్ యూ వాంట్, వాట్ ఈస్ యువర్ స్టైలింగ్, ఎంతవరకు అనుకున్నారు, స్ట్రెచ్ ఎంతవరకు నేను స్ట్రెచ్ చేయగలుగుతాను అని చెప్పి. దెన్ హ్యావ్ అ స్మాల్ రీసెర్చ్ దట్ అంత యూ ఆల్రెడీ వర్క్డ్ విత్ ఫ్యూ ఆఫ్ ద డిజైనర్స్ ప్రీవియస్లీ. Rely on them. Most of them, that is what I say, rather than jumping into a new store. I tell that go to the place which already you have experienced. If you have a better experience already previously, please don't change. Okay? Because they are the best one who can really do the best for you at that given point of time. Okay? So doing research is not wrong, finding the best one is no wrong. Then once you go and meet a designer, tell all the things what you want. Like, talk to her, what is your requirement, say about your event. Then the designer should be able to take the entire process on her head అండ్ గైడ్ యూ. మీకు ప్రతి స్టెప్, ఏ ఈవెంట్కి ఎలాంటి అవుట్ఫిట్ వేసుకోవచ్చు, మీకు ఆప్షన్స్. షీ షుడ్ థింక్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ సైడ్ ఆల్సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్ అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మీరు హ్యాబిట్ దేనికి కంఫర్ట్ ఉన్నారనేది, ప్లస్ బడ్జెట్. ఇవి రెండు డిజైనర్ తెలుసుకొని మీకు ఇన్పుట్స్ ఇస్తే దాంట్లో నుంచి యూ కెన్ గో ద బెస్ట్. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు సిట్ విత్ అ డిజైనర్ అండ్ వర్క్ ఆన్ దాట్. అక్కడికక్కడే ఇట్స్ ఆల్ డన్. యూ డోంట్ నీడ్ టు జంప్ లైక్ ఈరోజు ఒక షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక 10 days తర్వాత నీకు టైం దొరికి మళ్ళీ వెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఈ ప్యానిక్లో తిరిగి యూ విల్ ఎండ్ అప్ ఇన్ అ రాంగ్ ప్లేస్. సో వాట్ ఐ టెల్ ఇస్ లిటిల్ బిట్ రీసెర్చ్ చేసుకోండి, రివ్యూస్ చూడండి, ఫైండ్ అవుట్, టాక్ టు అ డిజైనర్. If you go also, find what they do ani. Then yes, whatever you need, you made the list of the things, you put on a designer. She'll do your job. This is what I can suggest them. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలామందికి అవసరమైన ఇన్ఫర్మేషన్ చాలామంది ఇన్స్టాల్ చూసి, లేకపోతే ఇంకొక చోట సెర్చ్ చేసి ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని కంప్లీట్గా లాస్ట్లో ఇంకేదో వాళ్ళకి అవసరమైంది తీసుకోకుండా ఇంకొకటి ఏదో తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటుంటారు. అలా కాకుండా ఎవరైతే బ్రైడల్కి సంబంధించిన మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే, మీకు అసలు ఎన్ని అకేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మీరు షాపింగ్కి రెడీ అయ్యి, ఒక రెగ్యులర్గా మీరు ఏదైతే ఒక డిజైనర్ని
రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో, ఒక బుటెక్ కానీ స్టూడియోస్ కానీ డిజైనర్ని అప్రోచ్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా మీరు డిజైన్ చేసుకున్న వాళ్ళతోటి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా మీకేం కావాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు మీకు నీట్గా సజెషన్ ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.